నీకోసం ఏదైనా పట్టించుకుంటాను, ఎవరినైనా వదిలేస్తాను. సరే, ఇప్పుడేమంటావు? నిష్ఠగా ఉండాలి అంటావు. నా చూపులతోటి మాటలతోటి నీ ఏకాగ్రతకి శ్రద్ధకి భంగం కలిగించకూడదు అంటావు, అంతే కదా? అవును, అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. సరే, మనం వెళ్ళి మృత్యుంజయ హోమం సక్రమంగా జరగాలని మా ఊళ్ళమ్మ తల్లికి నమస్కారం చేసుకుందాం. పదండి. అమ్మ మా ఊళ్ళమ్మ తల్లి, అత్తయ్య గారిని ఆవహించబోతున్న మృత్యుదేవత నుంచి అత్తయ్యని కాపాడు. ఈ ఇంట్లో ఎలాంటి శోకం వినపడకూడదు. నీ దయ ఉంటే అందరూ చల్లగా ఉంటారు. దయచేసి ఈ మృత్యుంజయ హోమం ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి. అమ్మా, హోమానికి కావలసిన వస్తువులన్నీ వచ్చినట్టేగా? వచ్చినట్టే గురువుగారు. ఇక నువ్వు తారక్ బాబు వచ్చి ఇక్కడ కూర్చోండమ్మా. అలాగే గురువుగారు. తారక్ సార్ రండి. అమ్మగారు, ఇక్కడ కూర్చున్నారేంటి? వచ్చి అక్కడ కూర్చోండి. మీరు తూర్పు ముఖంగా అక్కడ కూర్చొని మీరు కూడా హోమంలో భాగం అవ్వాలి. హోమంలో ఉండాలన్నావు, వచ్చి కూర్చున్నాను, సరిపోలేదా? నువ్వు చెప్తే చెప్పిన దగ్గర నేను కూర్చోవాలా? నేనిక్కడే కూర్చుంటాను. అమ్మగారు, దైవకార్యం కదా, పట్టువిడుపులు కాస్త ఉండాలి. దయచేసి వచ్చి అక్కడ కూర్చోండి అమ్మగారు. కాదంబరి, ఏంటిది? నీ పేరు మీదే ఈ హోమం జరుగుతుందని, అందుకే నువ్వు కూర్చోవాలని నీలవేణి చెప్పింది కదా. ఇప్పుడెందుకు ఇంత బెట్టు చేస్తున్నావు? వెళ్ళి చెప్పిన దగ్గర కూర్చో. దయచేసి అక్కడికొచ్చి కూర్చోండి అమ్మగారు. నీలవేణి, ఈ రోజుతో నీ పని అయిపోతుంది. నీ అడ్డు మాకు తొలగిపోతుంది. పైలోకానికి ప్రయాణం అవ్వడానికి సిద్ధంగా ఉండు. కాంచనా, నీ మొహం ఏంటి అంతలా వెలిగిపోతుంది? కాసేపట్లో ఆ నీలవేణి ప్రాణం గాల్లో కలిసిపోతుంది కదా, ఆ ఆనందం అనుకుంటా. అదేదో నేనొక్కదాన్నే ఆనందపడుతున్నట్టు చెప్తున్నారేంటి? మీరు కూడా అదే ఆనందంలో తేలుతున్నట్టున్నారు కదా. మరీ ఎక్కువగా ఆనందపడిపోకండి. అనుకున్నది అవ్వకపోతే ముగ్గురం కలిసి మూకుమ్ముడిగా ఏడుస్తూ కూర్చోవాలి. ఇలాంటి అపశకుని మాటలు ఎందుకు మాట్లాడతారండి?
కాసేపు సైలెంట్గా ఉండండి. అమ్మా, అగ్నిహోత్రానికి నమస్కారం చేసుకోండమ్మా. అగ్నిదేవుడా, ఈరోజు నిన్నే నమ్ముకున్నాను. ఈ ఇంటికి శనిలా దాపురించిన ఈ నేలవేణి అడ్డు మాకు తొలగిపోవాలి. దానికి నువ్వే మాకు సహకరించాలి. నీలో ఆ నేలవేణిని ఐక్యం చేసుకో తండ్రి. అగ్నిదేవుడా, కొన్ని నిప్పు కణాలు అలా నీలివేణి చీర మీద పడేలా చెయ్యి చాలు. ఇక ఆ చీరే తగలబడిపోతుంది. ఆ తర్వాత నాకు తారక్కి మధ్యలో ఉన్న నీలవేణి అనే అడ్డు కూడా కూలిపోతుంది. భగవంతుడా, అత్తయ్య గారికి ఉన్న గండం తొలగిపోవాలి. ఆవిడికి ఎటు నుంచి ఏ ప్రమాదం రాకుండా నువ్వే చూసుకోవాలి. అలాగే ఈ కుటుంబంలో ఏ ఒక్కరికి ఎలాంటి ఆపద రాకుండా దీవించు తండ్రి.